రోగాలు మన దగ్గరికి రావట్లేదు, మనమే రోగాల దగ్గరికి వెళ్తున్నాం కాదంటారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన రోజువారీ జీవన శైలిలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగా చాలా మంది తెలియకుండానే భోజనం చేసిన తర్వాత 5 పెద్ద పొరపాట్లు చేస్తున్నారు. ఈ అలవాట్లు జీర్ణ వ్యవస్థను దెబ్బతీయటమే కాకుండా దీర్ఘకాలంలో ఊబకాయం, షుగర్, గుండె సంబంధిత సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదానికి దారితీస్తున్నాయి. అంతేకాదు 5వ అలవాటు పురుషుల్లో రక్త ప్రసరణ మరియు లైంగిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి అంగస్తంభన లోపం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఈ 5 ప్రమాదకరమైన పొరపాట్లు ఏంటి, వాటిని ఎలా నివారించాలి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నెంబర్ 1, భోజనం చేసిన వెంటనే టీ తాగటం. చాలా మంది భోజనం చేసిన వెంటనే టీ తాగుతారు. అలా తాగటం వల్ల ఆహారంలోని ఐరన్, ఇనుము శరీరానికి సరిగ్గా అందదు. అలాగే కొందరిలో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు కూడా దారి తీస్తాయి. అందుకే భోజనం చేసిన వెంటనే టీ తాగకండి. నా సలహా ఏమిటంటే చక్కెర మరియు ప్యాకెట్ పాల టీని పూర్తిగా అవాయిడ్ చేయడం ఇంకా మంచిది. నెంబర్ 2, భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీళ్లు తాగటం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది చేసే సాధారణ పొరపాటు ఇదే. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగాలనిపిస్తే 1 లేదా 2 గుట్కలు తాగితే సాధారణంగా సమస్య ఉండదు. కానీ ఒక్కసారిగా ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల అజీర్ణం, పొట్టుబ్బరం, గ్యాస్, కడుపు నిండిన భావన వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం. చాలా మందికి, ముఖ్యంగా పెద్దవాళ్లకు భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇది మంచి అలవాటు కాదు. ఒకవేళ మీ లక్ష్యం జీర్ణక్రియను పాడు చేసుకోవడం, ఆటో ఇమ్యూన్ సమస్యలను తెచ్చుకోవడం, కీళ్ల నొప్పులు లేదా డయాబెటీస్ వంటి సమస్యలను కొని తెచ్చుకోవడం అయితే మీరు ఖచ్చితంగా ఈ పని చేయవచ్చు. లేదంటే భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకుండా కనీసం 200 అడుగులు నెమ్మదిగా నడవండి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు శరీరానికి మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూస్తుంది. నెంబర్ 4, భోజనం చేసిన వెంటనే స్నానం చేయటం. నిజానికి భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియకు శక్తిని అందించడం కోసం రక్తం అంతా పొట్ట వైపు ప్రవహిస్తుంది. అలాంటప్పుడు స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడి జీర్ణక్రియ ప్రక్రియ దెబ్బతింటుంది. పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యలు కలగవచ్చు. స్నానం చేసి భోజనం చేయండి, లేదా భోజనం చేసిన గంట తర్వాత అయినా స్నానం చేయండి. నెంబర్ 5, భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొనటం. చాలా మంది పురుషులు రాత్రి సమయంలో ఈ పొరపాటు చేస్తారు. డిన్నర్ చేసిన వెంటనే శృంగారంలో పాల్గొంటారు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతినటమే కాకుండా అంగస్తంభన సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. శృంగారం కూడా శారీరక శ్రమతో కూడిన ఒక పని. కాబట్టి కడుపు నిండా తిన్న వెంటనే శృంగారం చేయకండి. మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతారు. కాబట్టి భోజనానికి మరియు శృంగారానికి మధ్య కనీసం 3 గంటల సమయం ఉండేలా చూసుకోవడం మంచిది. కుదిరితే శృంగారానికి ముందు ఈజీ డైజెషన్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. తద్వారా మీ బాడీ తేలికగా ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఒకవేళ లైంగిక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.